జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. గోపీనాథ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారి గోపీనాథ్ బయోగ్రఫీని చూద్దాం. మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న హైదరాబాద్లోని హైదర్గూడలో కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు జన్మించారు. ఆయన 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1983లో హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల నుంచి BA డిగ్రీ పొందారు. మాగంటి గోపీనాథ్ భార్య పేరు సునీత. వారికి ఒక కుమారుడు. వారికి వాత్సల్యనాథ్ అనే కుమారుడు, అక్షర్నాగ్, దీసిరా అనే కుమార్తెలు ఉన్నారు. గోపీనాథ్ తన రాజకీయ జీవితాన్ని 1983లో తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆదర్శంతో ఆయన రాజకీయాల్లో ప్రేరణ పొందారు. 1985 నుంచి 1992 వరకు తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా, తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 1987, 1989 మధ్యకాలంలో ఆయన హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడాకు డైరెక్టర్గా కూడా సేవలందించారు. 2014 నుంచి 2018 మధ్యకాలంలో ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016లో గోపీనాథ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. అనంతరం 2018, 2023లో తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ తరపున 2 సార్లు విజయం సాధించారు. మాగంటి గోపీనాథ్ తెలుగు సినిమా రంగంలో నిర్మాతగా కూడా కొంత ప్రమేయం కలిగి ఉన్నారు. ఆయన రావణ, పాత బస్తీ, నా స్టైలే వేరే వంటి చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.